ఆయన గురించి వేరే చెప్పక్కర్లా. అంటే ఆ డెఫినేషన్ ట్రంప్ అంటేనే ఇంటర్నేషనల్ డిక్షనరీస్లో ఆ పేరు చేర్చి మరీ డెఫినేషన్ కొత్తగా రాసుకోవాల్సిన పరిస్థితి. బహుశా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వచ్చేడాది కొత్తగా చేర్చబోయే పేర్లో ట్రంప్ పేరు కూడా ఉంటుంది. దానికి వేరే డెఫినేషన్ కూడా వాళ్ళు రాస్తారు, చాలా సర్కాస్టిక్గా రాస్తారు. తెలుగులో సామెత ఉంది, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగి పెట్టిందిట. ట్రంప్కి పెత్తనం ఇస్తే ఇవాళ మొత్తం అమెరికానంతా క్షౌరం చేయిస్తున్నాడు. హార్వర్డ్ యూనివర్సిటీ మీద పడ్డాడు పోయి. అది ఇంటర్నేషనల్లీ దానికి ఎంతో అంతర్జాతీయంగా ఎంతో ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీ. గొప్ప గొప్ప స్కాలర్స్ అక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు అదే హార్వర్డ్ యూనివర్సిటీ మీద విరుచుకుపడ్డాడు. అది కూడా ఏంటి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీద. వాళ్ళ Trump administration has moved to end Harvard's ability to enroll international students, escalating a standoff with America's oldest university. అత్యంత పురాతనమైన యూనివర్సిటీ ఇది, చాలా పాత యూనివర్సిటీ. దీంతో నేరుగా యుద్ధానికి దిగాడు. బయట దేశాల్లో ఎలాగో యుద్ధాలు చేయిస్తున్నాడు తుపాకులు అమ్మి, ఇప్పుడు సొంత దేశంలో యూనివర్సిటీల మీద పడ్డాడు. Homeland Secretary Kristi Noem wrote on X that the administration had revoked Harvard's student and exchange visitor program certification as a result of their failure to adhere to the law. A secretary, Homeland Security Secretary Kristi Noem రాస్తారు ఎక్స్లో, స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి తొలగించాలని మేము చూస్తున్నాం. Let this serve as a warning to all universities and academic institutions across the country అని గౌరవనీయ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయం గారు తెలియజేశారనమాట. అయితే హార్వర్డ్ యూనివర్సిటీ కూడా వెంబడి రెస్పాండ్ అయింది. మోస్ట్ అన్లాఫుల్ అని చెప్పి ఒకే ఒక మాటతోటి తన ప్రొటెస్ట్ తెలియజేసింది. వీఆర్ ఫుల్లీ కమిటెడ్ టు మెయింటైనింగ్ హార్వర్డ్స్ ఎబిలిటీ టు హోస్ట్ అవర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్ హూ హెయిల్ ఫ్రమ్ మోర్ దెన్ 140 countries and enrich the university and this nation immeasurably. యూనివర్సిటీ హ్యాస్ రెస్పాండెడ్. ఇవాళ కొత్తగా వచ్చి మాకు శీల పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా మేము యూనివర్సిటీలో అంతర్జాతీయ విద్యార్థుల ప్రమాణాలకి వాళ్ళ రీసెర్చ్కి సంబంధించి మేము కట్టుబడి ఉన్నాం. ఆ నిబద్ధత ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. అండ్ అదే సందర్భంలో ఈ హార్వర్డ్ యూనివర్సిటీ కాంట్రిబ్యూషన్ గురించి కూడా, ఈ దేశానికి చేసిన అంటే అమెరికాకి చేసిన కాంట్రిబ్యూషన్ గురించి కూడా అమెరికాకి తెలుసు, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కూడా తెలుసు అని చెప్పేసి యూనివర్సిటీ రెస్పాండ్ అయింది. We are working quickly to provide guidance and support to members of our community. This retaliatory action threatens serious harm to the Harvard community and our country and undermine Harvard's academic and research mission. Harvard's academic and research mission ki pedda threat laga చూస్తున్నాం మేము దీన్ని. బట్ we extend our immense support to the Harvard community అని కూడా యూనివర్సిటీ చెప్పింది. నిజంగా తన స్టూడెంట్స్ పట్ల అలా ఒక కుడ్యంలాగా నిలబడటం, బలమైన కుడ్యంలాగా నిలబడటం. వీ మస్ట్ అప్రిషియేట్ హార్వర్డ్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్. ది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్స్ డెసిషన్ కుడ్ ఎఫెక్ట్ థౌజండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హూ స్టడీ ఎట్ ద యూనివర్సిటీ. మొత్తం 6,700 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటున్నారు. లాస్ట్ అకాడమిక్ ఇయర్లో చూస్తే అకార్డింగ్ టు యూనివర్సిటీ డేటా. మొత్తం ఇదంతా స్ప్రెడ్ అయిన తర్వాత స్టూడెంట్స్లో ఒక రకమైన ఆందోళన మెరిగింది. ఆస్ట్రేలియన్ స్టూడెంట్ ఒక ఆయన సరా డేవిస్, ఆయన మాట్లాడుతూ రిసీవింగ్ ఎ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎట్ టు రిసీవ్ అనమాట. వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆన్ దిస్, ఆందోళన పడుతున్నామని. ఇంకొకళ్ళు చెప్పారు, మిస్ డేవిస్ హూ ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ క్యాంకస్ ఎట్ ది హార్వర్డ్ కెనడీ స్కూల్. ఆవిడ చెప్తారు, ది న్యూస్ హ్యాస్ కమ్ ఓన్లీ 5 days బిఫోర్ ఎ లాట్ ఆఫ్ అస్ ఆర్ డ్యూ టు గ్రాడ్యుయేట్ ద యూనివర్సిటీ అండ్ దిస్ obviously is going to have a lot of very uncertain implications for whether we are able to stay on in the United States afterwards and keep working here. ఆవిడ చెప్తుంది మిస్ డేవిస్. షీ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ కాకస్ అట్ ద హార్వర్డ్ కెనడీ స్కూల్. ఇది చాలా ఆందోళనకరంగా ఉంది. మాలాంటి వాళ్ళు, మా బోటి వాళ్ళు చాలామంది ఇంకా డిగ్రీలు తీసుకోవాలి, ఆ గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంది, జస్ట్ 4-5 రోజుల్లో ఉందనంగా ఇది ఇవాళ తీసుకొచ్చిన పరిస్థితి. ఈ రూలు చాలా ఇబ్బందికరంగా ఉందని. వీఆర్ ఆల్ జస్ట్ సిట్టింగ్ బ్యాక్ అండ్ వెయిటింగ్ టు సీ వెదర్ ఆర్ నాట్ వీ గెట్ కమ్యూనికేషన్స్ అబౌట్ వాట్ ద నెక్స్ట్ స్టెప్స్ ఆర్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. And international students are being used as poker chips in a battle between the White House and Harvard. చాలా దారుణంగా ఉంది మా పరిస్థితి. అంటే అడకత్తరలో పొగచెక్క అంటాం కదా, అలాగా అటు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని ఇటు యూనివర్సిటీ ఆడుకుంటోంది. హార్వర్డ్ యూనివర్సిటీ అంటే నేరుగాని కాదు, హార్వర్డ్ యూనివర్సిటీకి ప్రభుత్వానికి, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి మధ్య జరిగే పోరాటంలో మేము నలిగిపోతున్నాం అని చెప్తున్నారు చాలామంది.
ఇట్స్ ఇన్క్రెడిబులీ డీహ్యూమనైజింగ్ అని అంటూనే ది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ లాంచ్డ్ ఇన్వెస్టిగేషన్స్ ఇంటూ డజన్స్ ఆఫ్ యూనివర్సిటీస్ అక్రాస్ ద కంట్రీస్ అండ్ రంగ్ కన్సెషన్స్ ఫ్రమ్ అదర్ మేజర్ యుఎస్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ కొలంబియా యూనివర్సిటీ ఇన్ న్యూయార్క్. చాలా చోట్ల మోర్ దెన్ 12 మేజర్ యూనివర్సిటీస్కి ఈ రకమైన ఇబ్బంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎదురవుతుంది. But in April, Harvard University became the most prominent institution to push back, announcing it would sue the Trump administration after it sent the school a list of lengthy demands. Trump administration ఒక చాటభారతం డిమాండ్స్ పంపించిందిట, మీరు ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి. ది వైట్ హౌస్ లాటర్ సెడ్ ది లిస్ట్ వాస్ సెండ్ బై మిస్టేక్. ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రొటెస్ట్ వచ్చేప్పటికీ అయ్యో మా తప్పు అయిపోయింది, పొరపాటున వచ్చింది మీకు అని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది. ఇట్ హ్యాస్ డిమాండెడ్ హార్వర్డ్ చేంజింగ్ ఇట్స్ హైరింగ్, అడ్మిషన్స్ అండ్ టీచింగ్ ప్రాక్టీసెస్ టు హెల్ప్ ఫైట్ యాంటీసెమిటిజం ఆన్ క్యాంపస్. ఒకప్పుడు జూస్కి వ్యతిరేకంగా ఉండే ఒక వివక్షాపూరిత ధోరణి యాంటీసెమిటిజం క్యాంపస్లో ఉంది. దాన్ని అరికట్టాలి అంటే మీ హైరింగ్ ప్రాసెస్ని, అడ్మిషన్స్ని, టీచింగ్ ప్రాక్టీసెస్ని మీరు మార్చుకోవాలి అని చెప్పింది. ఇట్ హ్యాస్ థ్రెటెండ్ టు రివోక్ ద యూనివర్సిటీస్ ట్యాక్స్ ఎక్సెంప్ట్ స్టేటస్ అండ్ ఫ్రీజ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ గవర్నమెంట్ గ్రాంట్స్. ఇది అసలు పాయింట్. ట్రంప్ గారు బేసిక్గా బిజినెస్ మ్యాన్. ఒక అగ్గిపెట్టెలు అమ్మే షాప్కి వెళ్తే కేవలం అగ్గిపెట్టెలు ఒక్కటే కొనుక్కొని రాం కదా, అగ్గిపెట్టెలతో పాటు పక్కన ఇంకేమైనా ఉన్నాయి, కొవ్వొత్తులు ఉన్నాయా, సో కొవ్వొత్తులు పెడతాడు అనమాట. కొవ్వొత్తుల్లో కూడా ఏంటంటే ఇవి సాధారణ ప్రజానికం కొనే కొవ్వొత్తులు, ఇది కొంచెం మధ్యతరగతి వాళ్ళు, ఇది కొద్దిగా ఉన్నత తరగతికి చెందిన, అంటే ఆదాయం తరగతులు అంటే ఇక్కడ నాట్ బై క్యాష్, ఆదాయం ఉన్నతాదాయ వర్గాలకు చెందిన వాళ్ళు. అట్లా ఆయన ప్రతి చోట బిజినెస్ చూస్తాడు. స్కూల్స్, యూనివర్సిటీస్లో కూడా బిజినెస్ చూస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన అడ్మినిస్ట్రేషన్ ఏం థ్రెటన్ చేసింది, యూనివర్సిటీకి ఉన్న ట్యాక్స్ ఎగ్జంప్షన్ స్టేటస్ని ఎత్తేస్తుందట. అలాగే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఉన్నాయి, అవన్నీ ఫ్రీ చేసి పారేస్తాను. ఈ యూనివర్సిటీ ఎట్లా నడపాలండి? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని మనకు కూడా ఉంది భారతదేశంలో. యూనివర్సిటీలు కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ పెట్టుకుంటే కొంత గ్రాంట్స్ కమిషన్ నుంచి వస్తుంటుంది. అది ఎప్పటి నుంచో ఉన్న ప్రాక్టీస్, అక్రాస్ ద గ్లోబ్ ఉన్న ప్రాక్టీస్. అలాంటిది అది ఎత్తేస్తాట, ఏది ఫ్రీజ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ గవర్నమెంట్ గ్రాంట్స్. హార్వర్డ్ ఎర్లియర్ దిస్ ఇయర్ సెడ్ ఇట్ హ్యాడ్ టేకెన్ మెనీ స్టెప్స్ టు అడ్రస్ యాంటీ-సెమిటిజం అండ్ దట్ ది గవర్నమెంట్స్ డిమాండ్స్ ఫర్ an effort to regulate the university's intellectual conditions. యాంటీసెమిటిజం అనే దాన్ని మేము ఎప్పటి నుంచో దాని మీద మేము ప్రాక్టీస్ చేసుకుంటూనే వస్తున్నాం, చాలా జాగ్రత్త పడుతున్నాం ఎలాంటి వివక్ష లేకుండా స్టూడెంట్ కమ్యూనిటీస్ మధ్య. అండ్ ఈరోజు ఆ నెపం పెట్టి మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటలెక్చువల్ కండిషన్స్ని రెగ్యులేట్ చేయడం కోసం ప్రభుత్వం కక్షగట్టినట్టు వ్యవహరిస్తుందని. బట్ ద స్టాండ్ ఆఫ్ కంటిన్యూ టు ఎస్కలేట్. అయితే యుద్ధం అనే అనలేము, ఆ రకంగా ఆ రిఫ్ట్ ఆ మధ్య లేకుండా ఘర్షణపూరిత వాతావరణం ఇంకాస్త ఎస్కలేట్ అవుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, డిహెచ్ఎస్ అంటాం, then warned Harvard that it could lose its ability to host international students if it did not comply with a sweeping records request from the administration pertaining to international students. 1,00,000 కండిషన్స్ పెట్టింది. మాకుండే అనుమానాలు మాకున్నాయని. ఇప్పుడు నిన్న థర్స్డేస్ లెటర్లో వాళ్ళు ఏం రాస్తున్నారు, వాళ్ళ సెక్రటరీ, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ ఏం రాస్తున్నారంటే, she has announced that DHS had revoked Harvard's access to the SCVP program, which meant that it would not be able to enroll individuals with F or J non-immigrant status for the upcoming 2025-2026 academic year. F or J non-immigrant status ఉన్న ఇండివిజువల్స్ని ఎన్రోల్ చేసుకోవడానికి మేము అనుమతులను రద్దు చేస్తున్నాం. ఆ యాక్సెస్, SCVP ప్రోగ్రామ్కి ఉన్న యాక్సెస్ని తొలగిస్తున్నామని. Individuals on these visas would have to transfer to other universities to maintain legal status, she wrote. సంవత్సరం మధ్యలో ఉన్నారండి అకాడమిక్ ఇయర్. ఇప్పుడు అర్జెంటుగా ఏంటంటే ఈ FJ నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ ఉన్న వాళ్ళు అర్జెంటుగా వేరే యూనివర్సిటీకి వెళ్ళకపోతే వుడ్ హ్యావ్ టు ట్రాన్స్ఫర్, అక్కడికి వెళ్ళి వేరే యూనివర్సిటీకి చూస్ చేసుకోవాలట. మరి యూనివర్సిటీకి కట్టిన పైసలు ఏమన్నా యూనివర్సిటీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వెనక్కి ఇప్పిస్తుందా, లేకపోతే హార్వర్డ్ యూనివర్సిటీ ఇస్తుందా? దగ్గర 8,000 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండి. ఒకళ్ళ ఇద్దరా? ఒకళ్ళకి వచ్చినా ఇద్దరికి వచ్చినా కష్టం. అలాంటిది 8,000 మంది. ది లెటర్ స్టేటెడ్ హార్వర్డ్ హ్యాడ్ 72 hours to comply with a list of demands to have an opportunity to regain its ability to enroll these students. మళ్ళీ 72 గంటల మినహాయింపు ఇచ్చాట. ట్రంప్ మన దేశంలో ఒక నాయకుడు ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయనలాగా చాలా విపరీతమైన యూటర్న్స్ తీసుకుంటుంటాడు ఆయన. ఆ అడ్మినిస్ట్రేషన్ ఏం చెప్పింది, హార్వర్డ్కి ఒక ఫెసిలిటీ కల్పించింది, ఒక సౌకర్యం. 72 గంటల సమయం ఇస్తున్నాం మీకు, మేము ఇచ్చిన డిమాండ్స్తో కనుక మీరు కంప్లై కాగలిగితే మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం టు రీగెయిన్
ది ఎబిలిటీ టు ఎన్రోల్ దీ స్టూడెంట్స్. ఎవరినైతే మేము వద్దని చెప్పామో, ఎఫ్ఆర్జే నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ మీ యూనివర్సిటీలో ఉండడానికి వీల్లేదని చెప్పామో, వేరే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్పామో, వాళ్ళందరినీ మళ్ళీ మీ యూనివర్సిటీలో రిటైన్ చేసుకునే వెసులుబాటును మేము కల్పిస్తున్నాం. ఎంత గొప్ప ఫెసిలిటీ అండి మీరు ఇస్తున్నది ట్రంప్ గారు. మామూలు కాదు సార్ మీరు. మిమ్మల్ని ఇట్లా వదిలేయకూడదు, ఎవరికైనా చూపించాలి. అండ్ that included providing the government with all disciplinary records for non-immigrant students enrolled at Harvard over the past 5 years. 5 ఏళ్ల తాలూకు రికార్డ్స్ అడిగిందట. And Homeland Secretary Ms. Noem also demanded Harvard turn over electronic records, videos or audio of illegal and dangerous or violent activity by non-immigrant students on campus. తెలిసిపోయింది ఇక్కడ స్పష్టంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యొక్క లక్ష్యం తెలిసిపోయింది. ఇల్లీగల్గా ఆడియోస్ కానీ వాళ్ళ వీడియోస్ కానీ డేంజరస్ ఆర్ వైలెంట్ అంటే ఇల్లీగల్, చట్ట వ్యతిరేకంగా, ప్రమాదకరంగా, హింసాత్మకంగా ఉండే వీడియోలు కానీ ఆడియోలు కానీ ఈ నాన్ ఇమిగ్రెంట్ స్టూడెంట్స్ క్యాంపస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుంటే ఈ 5 ఏళ్ల రికార్డు ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఇవ్వమంటోంది. అంటే ప్రతి స్టూడెంట్ మీద, ఇంటర్నేషనల్ స్టూడెంట్ మీద నిశ్చితంగా ఒక ఇది పెట్టారు, వాళ్ళు దృష్టి పెట్టారు. In her post on X, Noem warned that the move should serve as a warning to all universities and academic institutions across the country. మిగిలిన వాళ్ళందరికీ ఇది ఈ హార్వర్డ్ యూనివర్సిటీ మీద పెట్టిన ఈ ఆంక్షలు మిగిలిన వాళ్ళందరికీ గుణపాఠం కావాలని చెప్పేసి ఆవిడ కన్నెర చేసింది, ఆగ్రహించింది. మన దేశంలో ఒక ముఖ్యమంత్రి కూడా తరచూ అలా కన్నెర చేసి ఆగ్రహిస్తుంటారు. ది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ has attempted to curtail individual visas for international students, causing confusion on university campuses across the US and leading to a wave of lawsuits. ఇక దీని మీద ఫెడరల్ కోర్ట్స్లో బోల్డని ఇవి పడిపోతున్నాయి, కేసులు పడిపోతున్నాయి. అంటే కట్టైల్ అయితే దానికి ఏం చేస్తుంది, హ్యాస్ అటెంప్టెడ్ టు కట్టైల్ ఇండివిజువల్ వీసాస్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, కాజింగ్ కన్ఫ్యూషన్ ఆన్ యూనివర్సిటీ క్యాంపస్ అక్రాస్ ద యుఎస్ అండ్ లీడింగ్ టు ఏ వే ఆఫ్ లాసూట్స్. వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల చాలా చోట్ల కేసులు పడుతున్నాయి. ఇన్ సమ్ కేసెస్ దోస్ రివొకేషన్స్ అపియర్ టు ఎఫెక్ట్ ఫారిన్ స్టూడెంట్స్ హూ పార్టిసిపేట్ ఇన్ పొలిటికల్ ప్రొటెస్ట్ or have had previous criminal charges such as driving infractions. క్లియర్. అమెరికా ఎంత ప్రజాస్వామిక దేశం, ఎంత స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉందంటే వాళ్ళు భావించే స్వేచ్ఛకు అనుకూలంగా మాత్రమే మాట్లాడాలి. ఇతర దేశాల పౌర సమాజాలకు అనుకూలంగాను, లేకపోతే అమెరికా పౌర సమాజానికి వ్యతిరేకంగానో, అమెరికాలో ఉంటూ అమెరికాని దూషిస్తూనో, విమర్శిస్తూనో, అమెరికా పైన ఆరోపణలు చేస్తూనో ఉంటే వాళ్ళు తాట తీసే ప్రోగ్రాం కిందకి ఇదంతా వస్తుంది. In a separate court case on Thursday, a federal judge in California blocked the Trump administration from cancelling the legal status of international students across the US while challenges to the police play out in court. ఒక ఫెడరల్ జడ్జి ఇన్ కాలిఫోర్నియా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ని బ్లాక్ చేశారు ఫ్రమ్ క్యాన్సిలింగ్ ద లీగల్ స్టేటస్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. అంతర్జాతీయ విద్యార్థులకున్న లీగల్ స్టేటస్ని నిలువరించే విధంగా ట్రంప్ చేస్తున్న చేష్టల్ని బ్లాక్ చేశారు. వి కేమ్ హియర్ బికాస్ ఆఫ్ వాట్ అమెరికా స్టాండ్స్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అకాడమిక్ ఫ్రీడమ్, ఎ వైబ్రాంట్ ఇంటలెక్చువల్ కమ్యూనిటీ. ఒక ఆయన చెప్పాడు అక్కడ చదువుకునే జర్డన్ అని ఆయన చెప్తున్నాడు. అండ్ నౌ ట్రంప్ ఈస్ థ్రెటనింగ్ ఆల్ దోస్ వాల్యూస్. వితౌట్ ది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హార్వర్డ్ ఈజ్ సింప్లీ నాట్ హార్వర్డ్ ఎనీమోర్. అంతర్జాతీయ విద్యార్థులు లేకుండా హార్వర్డ్ ఇక మీదట ఎలా హార్వర్డ్గా ఉండబోతోంది అనే ప్రశ్న కూడా వేశారు. సో నౌ ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ మిస్టర్ ట్రంప్ టు టేక్ ఎ కాల్. ఆంక్షలు విధించడం, యూటర్న్ తీసుకోవటం, ఒక 3 నెలల పాటు స్టేటస్ కో ఉంటుందని చెప్పటం, అలాగే సేమ్ ప్రిన్సిపల్ని ఇక్కడ కూడా యూనివర్సిటీలకు అప్లై చేసే విధంగా 72 గంటల టైం ఇస్తున్నాం. 5 ఏళ్ల పాటు మీ స్టూడెంట్స్ రికార్డు మొత్తం వాళ్ళు వైలెంట్ యాక్టివిటీస్లోనూ, హింసాత్మక చర్యల్లోనూ, దేశ వ్యతిరేక నినాదాలు, ప్రొటెస్టులు, ఆందోళనలో పాల్గొన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటల తాలూకు ఆడియోలు, వీడియోలు, అండ్ అలాగే చట్ట వ్యతిరేకంగా వాళ్ళు కార్యకలాపాలు పడితే వాటికి సంబంధించిన మొత్తం ఎలక్ట్రానిక్ రికార్డు 5 ఏళ్ళది జస్ట్ 72 గంటలు ఇచ్చామన్నారు ట్రంప్ గారు. సో మిమ్మల్ని అందుకని అంటారు ట్రంప్ గారు, అలా వదిలేయకూడదు, ఎవరికైనా చూపించాలి.